సిస్టర్స్ ఈ రోజు నేను మీకు లిటిల్ బిట్ ఫ్యాన్సీ సారీస్ చూపించబోతున్నాను. లిటిల్ బిట్ అని ఎందుకన్నానంటే ఇది మనం డైలీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఫాలింగ్ ఉంటది. అలాగే మనకి మంచిగా చక్కగా వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా కూడా కట్టుకునే విధంగానే ఉంటది అనమాట. అందుకని నేను అలా అన్నాను. అలాగే ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, 3 నెంబర్స్ లో మీకు నచ్చిన నంబర్, నచ్చేదే ఉందిలేండి, ఇక్కడ మీకు ఏది వీలుగా ఉంటే అది చెయ్యండి. దానికి వాట్సాప్ మాత్రమే చెయ్యండి. గూగుల్ పే, ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఇక్కడ ఉన్న 3 నెంబర్స్ కి ఉంది. స్కానర్ అయితే కనుక 3 వర్క్ చేస్తాయి. స్కానర్ కాకుండా అయితే కనుక ఓన్లీ గూగుల్ పే నంబర్ అయితే గూగుల్ పే మాత్రమే వస్తుంది అనమాట. నంబర్కి ఇంకా ఫోన్ పే కానీ పేటిఎం కానీ రాదు కాబట్టి స్కానర్ కూడా చాలా ఈజీ. ఒక్కసారి మీకు తెలియకపోతే ఎవరినైనా అడగండి. ఓకే, ఈ రోజు నేను చూపించే సారీస్ అన్ని ఆల్మోస్ట్ కట్టుకుంటాను. ఇక్కడ ఎంత క్వాంటిటీ అయితే మీకు కనిపిస్తుందో ఇంత క్వాంటిటీ మాత్రమే ఉంది అండి. ఇటువైపున కొంచెం ఇటువైపున కొంచెం ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ నాకు తెలిసి 6 కలర్స్ ఉన్నట్టున్నాయి. 6 కలర్స్ అయితే ఉన్నాయి. 6 కలర్స్ కూడా ఆల్మోస్ట్ నేను కట్టుకొని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఏమైనా లాస్ట్ లో నా ఓపిక తగ్గిపోతే 1-2 అయితే డ్రాప్ అవుతా, నార్మల్ గా చూపిస్తా. ఓకేనా, ఫస్ట్ సారీ చూడండి. అలాగే ఇంకొకటి సిస్టర్స్, మనకి ఉన్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి సర్వీస్ ఉంది, పోస్టల్ సర్వీస్ కూడా ఉంది. పోస్టల్ అయితే కనుక మినిమం 10 వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది. ప్యాక్ ఉంటుంది కదా, మీకు ప్యాక్ ఫోటో పెడతాం. దాని మీద రెడ్ కలర్ మార్కర్ తో ఒక డేట్ వేస్తాం చూడండి. ఆ డేట్ న మేము ఇక్కడ మా వాళ్ళకి ఇచ్చినట్టు లెక్క. ఓకే, మా డిటిడిసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పోస్టల్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ డేట్ నుంచి 10 వర్కింగ్ డేస్, అలాగే డిటిడిసి అయితే కనుక 5 to 7 వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కేజ్ పోస్టల్ రాకపోతే కనుక మేము చెప్పిన డేట్ లోపు 10 వర్కింగ్ డేస్ లోపు ఒక్కసారి మీకు ఇచ్చిన పార్సల్ ఏదైతే ఉందో ఆ పార్సల్ పోస్ట్ ఆఫీస్ లో అందరికీ వాకబుల్ డిస్టెన్స్ లోనే, అంటే మనం పంపించేదే రూరల్ ఏరియాస్ కి కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ లోనే, మన పక్క సందులోనో ఎదురు సందులోనో ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి అక్కడ చూపించారు అనుకోండి, ఆ పార్సల్ మీకు ఇచ్చేస్తారు. అది అందరికీ అవసరం లేదు, 99.9% అందరికి మీ ఇంటికి రీచ్ అయిపోతుంది. ఎప్పుడన్నా ఒకవేళ లేట్ అయితే కనుక అది ఒక్కటైతే మీరు వెళ్ళి చూపించి తీసుకోవాల్సి వస్తుంది. అది ఒకటి కన్సిడర్ చేయండి. డిటిడిసి అయితే మేము ఫాలోఅప్ చేసేస్తాం. ఓకే, ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాం. నంబర్స్ ప్రతి చీరకి ఇస్తాము. నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి. ఇక్కడ ఉన్న నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి. పంపించిన తర్వాత శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ పక్కన పెడతాం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఉంటే కనుక అందరికీ అవైలబుల్ ఉందా అని అడిగితే అందరికీ ఉంది అనే చెప్తారు. మీకు ఫాస్ట్ గానే రిప్లై వస్తే, అలాగే ప్యాకింగ్ కూడా ఫాస్ట్ గానే మీకు ఫొటోస్ అయితే పెట్టేస్తారు. కానీ మీకు పెట్టిన రోజు ఈవినింగ్ కాకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చి పట్టుకెళ్తారు వాళ్ళు. ఆ తర్వాత రోజు వాళ్ళు అక్కడ డిస్పాచ్ చేస్తారనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. అందుకని మేము డేట్ కూడా మీకు పెట్టినప్పుడు దాని మీద 2 days తర్వాత డేటే ఉంటుంది, కానీ మేము ప్రజెంట్ ఉన్న ఆ రోజు డేట్ అయితే వెయ్యట్లేదు. ఓకే, ఈ శారీస్ చూడండి. పైన మనకి జార్జెట్ మెటీరియల్లో వచ్చినటువంటి శారీ అనమాట. పైన మనకి 2 lines తో సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా ప్రింటెడ్ కాదు. ఈ బోర్డర్స్ మొత్తం కూడా వీవింగ్ జరీ బోర్డర్ లోనే వస్తాయి, సిల్వర్ కలర్ బోర్డర్. ఆ తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్, ఇలా చక్కటి ఫ్లవర్స్ తో చాలా దగ్గరగా, మరీ పెద్ద పెద్ద పూలేమి కాకుండా మీడియం రేంజ్ సైజు ఫ్లవర్స్ తో మనకి ఇలా ఇచ్చారు. ఆ తర్వాత సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి ఒక 5 lines ఇచ్చారనమాట. కొంచెం అంటే వేరియేషన్ ఉంటుంది కదా పైన బోర్డర్ కి సెకండ్ వైపు బోర్డర్ కి. సో ఆ వేరియేషన్ మనకి ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది. ఇది పళ్ళు, ప్రింటెడ్ మోడల్. ఓకే, మధ్యలో ప్రింట్ వచ్చింది అండ్ పళ్ళులో కూడా మనకి ప్రింట్ వచ్చింది. ఓన్లీ బోర్డర్స్ లో మాత్రమే జరీ వీవింగ్ వస్తుంది అనమాట. మళ్ళీ అదేమన్నా ఫాయిల్ ప్రింట్ అనుకుంటారేమో అని నేను క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఈ శారీకి మనకి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ లోని కొంచెం డార్క్ గ్రీన్ కలర్ తో జిగ్జాగ్ లాగా ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం ఆ బోర్డర్స్ ఏవైతే పైన మనం 2 lines బోర్డర్ చూసాం కదా, 2 lines బోర్డర్, సెకండ్ వైపు 5 lines బోర్డర్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారు. మనం ఈ 5 lines బోర్డర్ కొంచెం లాంగ్ హ్యాండ్ పెట్టుకునే వాళ్ళైతే, ఎల్బో హ్యాండ్ అయితే కనుక ఈ 5 lines బోర్డర్ పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. లుక్ మాత్రం క్లాసీగా ఉంటాయి. దీంట్లో మనకి టోటల్ గా 6 కలర్స్ అయితే ఉన్నాయి. 6 కలర్స్ ఇప్పుడు నేను ఒక్కొక్కటి కట్టుకొని మీకు చూపిస్తాను. ఇది శారీ నెంబర్ 2 అండి. కలర్ కూడా ఒక్కసారి చూసుకోండి, నంబర్ తో సహా ఇలా పెడతాను. నంబర్ వచ్చేసి మనకి శారీ నెంబర్ 2 నేవీ బ్లూ కలర్ లో కొంచెం లైట్ కలర్ వస్తుంది అనమాట. అలాగే ఈ బ్లౌజ్, ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద ఇలా పెట్టి చూపిస్తే ఆడ్ గా కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు నేను ఇలా పెట్టి చూపిస్తాను. ఇదే బ్లౌజ్ వేసుకుంటే మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సేమ్ డిజైన్ అండి. నేవీ బ్లూ కలర్ మీద కూడా ఇట్లా ఈ గ్రీన్ కలర్ కనిపించకపోతే కనుక ఈ సారీకి ఈ బ్లౌజ్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంది. ఇది నేవీ బ్లూ కలర్ లో లైట్ వస్తుంది అనమాట. దాని మీద ఫ్లోరల్ ప్రింట్ కూడా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే కలర్ కాంబినేషన్ డార్క్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. ఇది
సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్. టోటల్ గా శారీ లుక్ మీకు వెనక్కి వెళ్తే కనిపిస్తుంది కదా, మొత్తం ఇలా ఉంటది. చూడండి మొత్తం శారీ అంతా ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ శారీలో పళ్ళు కూడా ఒక్కసారి చూపిస్తాను. ఇది మనకి పళ్ళు పార్ట్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి మీకు ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్ శారీలో బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ జిగ్జాగ్ వస్తుంది. సేమ్ దాంట్లో ఎట్లయితే మనకి లైన్స్ అయితే ఇచ్చారో సేమ్ లైన్స్ తో వస్తుంది. అలాగే వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ అన్ని కూడా మన స్టేటస్ లో అయితే పెడతాము. వీడియో అయితే మీరు ఇక్కడ చూసిన తర్వాతనే మీరు స్నాప్స్ చూస్తే బెటర్. ఎందుకంటే దీంట్లో బ్లౌజ్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నీ కూడా వీడియోలో అయితే క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఫోటో చూస్తే ఏంటంటే అది స్టిఫ్గా ఉందా లేకపోతే లైట్ వెయిట్ ఉందా ఏంటి అనేది మీకు అర్థం కాదు. జస్ట్ లుక్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే మేము చెప్పగలుగుతాం, ఫోటోలో చూపించగలుగుతాం. అదే మీరు వీడియో చూసారనుకోండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మనం మూవ్ అవుతూ ఉంటాం కాబట్టి అది మనకి టోటల్గా ఫాలింగ్ ఉందా స్టిఫ్ మెటీరియల్ అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. నేను నెక్స్ట్ ఇంకొక శారీ కట్టుకుని చూపిస్తాను. శారీ నెంబర్ 3 అండి. నంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే మర్చిపోవద్దు. ఒకసారి ఇలా పెడతాను, మీకు నంబర్ అండ్ శారీ కూడా కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు ఈ శారీకి బ్లౌజ్ కూడా పెట్టి కూడా చూపిస్తే మీకు ఇంకా ఎలా ఉంటుంది శారీలో ఈ బ్లౌజ్ కట్టుకుంటే అనేది ఐడియా వస్తుంది. శారీ లుక్ చూడండి, మొత్తం స్టార్టింగ్ నుంచి కింద వరకు కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్. ఇది మనకి పీకాక్ బ్లూ కలర్ లోనే లైట్ కలర్ వస్తుంది అనమాట. మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్. మధ్యలో కానీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ మొత్తం ప్రింటెడే ఉంటుంది, కానీ ఈ బోర్డర్స్ మాత్రం వీవింగ్ బోర్డర్స్ అయితే ఇచ్చారు. ఈ శారీస్ స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. అండ్ మనకి ఏదైతే షేప్ ఉంటుందో ఆ షేప్ కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అంత స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. ఫాలింగ్ కాబట్టి మనకి ఆ షేప్ అనేది కనిపిస్తుంది. అలాగే ఈ శారీలో మనకి ఇది పళ్ళు పార్ట్. పళ్ళు అనేది మనకి ఈ స్టైల్లో ఇచ్చారు. పళ్ళు మాత్రం మనకి ప్రింటెడే ఉంటుంది మిడిల్ పార్ట్ లో. ఎట్లాగో శారీలో మొత్తం ప్రింటెడే ఉంది కాబట్టి పళ్ళు కూడా ప్రింటెడే. జస్ట్ ఎడ్జెస్ మాత్రమే మనకి వీవింగ్ ఇచ్చారు. ఓకే, ఇంకా కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ చూపిస్తాం. మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు మాత్రం నంబర్ తో సహా ఇలా ఉన్నప్పుడే తీయండి. నంబర్ లేకుండా తీస్తే మా పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో నంబర్ తో ఉంటే కనుక ఓకే మీరు 4 నెంబర్ సారీ అడిగారు కావాలని చెప్పి అది మీకోసం తీసి పక్కన పెడతారు. ఓకేనా. అలాగే ఇది మనకి గచ్చకాయ కలర్ అంటారు కదా అండి, ఆ కలర్ వచ్చింది శారీ అంతా కూడా. ఫస్ట్ నేను ఈ బ్లౌజ్ ఇలా పెట్టుకుని చూపిస్తాను. ఒక్కసారి మీరు కుచ్చిళ్లలో కూడా చూస్తారు అనుకో, నేను ఇంకా మీకు ముందుకి వెనక్కి కదిలి చూపించడానికి ఇంకా ఈజీగా ఉంటది నాకు. శారీ మొత్తం కింద సిల్వర్ కలర్ లైన్స్ ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి, చక్కగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను మీకు దగ్గరగా వచ్చి చూపిస్తాను, మీకు రియల్ కలర్ అనేది తెలుస్తుంది. గచ్చకాయ కలర్ అంటారు కదా, దానికి ఇంకా వేరే పేరేమన్నా ఉందేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన గచ్చకాయ కలర్ అని ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ నాకు ఏదైతే ఈ శారీస్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉందో అప్పటి నుంచి ఈ కలర్ ని గచ్చకాయ కలర్ అనే అంటాము. ఆ కలర్ కి చక్కగా సిల్వర్ కలర్ తో, ఇది ఏంటంటే ఊరికి హైలైట్ అయ్యే కలర్ కాదు. రెడ్, పింక్, గ్రీన్, ఎల్లో, బ్లాక్ ఇవి కొంచెం హైలైట్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైప్ కలర్ కాదు. సోబర్ కలర్ కాంబినేషన్ అంటారు. అంటే బాగుంటది చూడడానికి, అంటే నీట్ గా లైట్ కలర్ లో డీసెంట్ గా కనిపిస్తుంది అంటారు కదా, అలాంటి కలర్ అన్నమాట ఇది. దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు. టోటల్ గా మీరు ఈ బ్లౌజ్ తో కనుక ఈ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడే పక్కనే పెట్టి చూపిస్తున్నాను కాబట్టి ఒకసారి క్లారిటీగా చూసేసుకోండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా. సారీ నెంబర్ 5. ఇది గ్రేప్ కలర్ లో లైట్ కలర్ అండి. అన్ని డార్క్ కలర్స్ అయితే కాదు, గ్రేప్ కలర్ లో లైట్ కలర్ మీద ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు. నంబర్ వచ్చేసి 5. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అనమాట నంబర్ తో తీస్తే. అలాగే నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసి మాకు ఇక్కడ ఉన్న 3 నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి పెట్టి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ నంబర్ వేసి పక్కన పెట్టేసి మీకు పే చేయమని చెప్తాం. స్కానర్ మాత్రం అందరికీ ఇస్తారండి, అవైలబుల్ ఉందా అన్న ప్రతి ఒక్కరికి మా పిల్లలు స్కానర్ అయితే పంపించేస్తారు. కానీ అవైలబుల్ ఉందా పే చేస్తాము అమౌంట్ అని చెప్పిన వాళ్ళకి మాత్రం ఇంకా పక్కన పెట్టేస్తారనమాట. వీళ్ళకి ఏంటంటే పెట్టరు, అదైతే గుర్తు పెట్టుకోండి. ఇది గ్రేప్ కలర్ లో లైట్ కలర్ వస్తుంది. ఇదిగోండి నేను దగ్గరగా వచ్చి కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ తో ఈ సారీ కనుక కట్టుకుంటే లుక్ వచ్చేసరికి మీకు ఈ స్టైల్లో ఉంటుంది. కుచ్చిల పార్ట్ కూడా చూడండి, చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఎక్కడా కూడా రఫ్నెస్ అనేది అస్సలు ఉండదు. అలాగే ఈ సారీకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది పళ్ళు. బ్లౌజ్ కూడా చూసారు కదా, సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ లో. అలాగే సిల్వర్ కలర్ తో మనకి ఏదైతే ఎడ్జెస్ లో లైన్స్ ఇచ్చారో అవి కూడా ఇచ్చారు. షార్ట్ హ్యాండ్ పెట్టుకునే వాళ్ళు 2 లైన్స్ యూజ్ చేసుకుని బ్యాక్ నెక్ పార్ట్ లో ఈ లైన్స్ పెట్టించుకోవచ్చు. లేదు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళు ఈ 5 లైన్స్ ని ఇక్కడ పెట్టేసుకుని వెనకాల కావాలంటే సిల్వర్ లైన్ ఉంది కదా సెకండ్ వైపు ఇంకొక వైపు
అది మీరు వెనక నెక్ పార్ట్ లో ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ ఉంది, అది కూడా కట్టుకొని చూపిస్తా. సారీ నెంబర్ 6 కలర్ వచ్చేసి మనకి ఇది టొమాటో పింక్ అంటారు, అలాగే పీచ్ కలర్ లో లైట్ కలర్ వస్తుంది అనమాట. సారీ నెంబర్ వచ్చేసి 6 నెంబర్. సారీ ఒక్కసారి మీరు కింద వరకు కూడా లుక్ ఒకసారి చూసుకోండి, కుర్చీలలో ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మంచిగా అయితే కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా. ఇది బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ తో జిగ్జాగ్ లాగా ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మనకు ఒక సిల్వర్ కలర్ లైన్స్ కూడా యాడ్ చేశారు. సారీలో మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా వచ్చిందండి. నేను వెనకకి వెళ్ళాను కదా, ఒకసారి మొత్తం సారీ మీకు ఎంత వరకు అయితే నేను ఫ్రేమ్ చూపించగలను అంతవరకు కూడా చూపిస్తాను. లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. నంబర్ వచ్చేసి 6 నంబర్. నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఉన్న చీర నేను కట్టేంత ఓపిక లేదు, కానీ జస్ట్ ఇలా పెట్టుకుని అయితే చూపిస్తాను. ఇది మన లాస్ట్ సారీ అండి. ఎల్లోయిష్ కలర్ లోనే కానీ లైట్ ఎల్లో వస్తుంది, అంటే శాండిల్ ఎల్లో కలర్ లో డార్క్ ఉంటుంది, ఎల్లో కలర్ లో లైట్ ఉంటుంది అనమాట. సేమ్ ఫ్లోరల్ ప్రింట్, సేమ్ బ్లౌజ్. నేను బ్లౌజ్ కూడా ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. అయ్యో ఇది జారిపోతుంది. ఇది కూడా ఇలా పెట్టి చూపిస్తున్నాను చూసుకోండి. కలర్ కాంబినేషన్ అయితే కనుక ఎల్లో కలర్ వచ్చింది. ఇలా లాంగ్ నుంచి ఉన్నప్పుడు మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేయండి. నంబర్ ఏమి ఇవ్వట్లేదు నేను, ఇలా తీస్తే మాకు అర్థమైపోతుంది ఒక్కసారి కాబట్టి. ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు. చక్కగా మనం డైలీ వేర్ సారీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్నగా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కొంచెం నీట్గా అయితే రెడీ అవుతాం కదా, ఓ బీభత్సంగా రెడీ అవ్వకపోయినా, అలా ఉన్నప్పుడైనా సరే మీరు ఈ సారీస్ కట్టుకోవచ్చు, బాగుంటాయి అనమాట. లైట్ వెయిట్ ఉంటే ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చు. మీకు నార్మల్ వాష్ మిషన్లో వేసి అన్ని సారీస్తో కలిపి రుబ్బేసినా కూడా బాగుంటుంది. ఓకేనా, ఈ వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి ఈ సారీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మన సారీస్ ఫాస్ట్గా మీకు డెలివరీ అవుతున్నాయా లేదా, కాస్ట్ ఎలా ఉంది, అలాగే మనకి తెచ్చే మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు అనుకోండి, ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది కమెంట్ చేస్తారో నేను చూస్తాను. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.